కృష్ణా నదీ జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్ మరో కొత్త వివాదాన్ని లేవనెత్తింది. గోదావరి పరివాహకం నుంచి కృష్ణా బేసిన్ పరిధిలో ఉన్న హైదరాబాద్కు నీటిని తరలించడంపై అభ్యంతరం తెలిపింది. ఎంతసేపు పట్టిసీమ నుంచి కృష్ణా డెల్టాకు తరలించే గోదావరి జిల్లాల్లో వాటా కోసం తెలంగాణ చేస్తున్న ఫిర్యాదునే పరిశీలిస్తున్నారని, తెలంగాణ గోదావరి నుంచి కృష్ణా బేసిన్కు తరలిస్తున్న జలాలపై ఎందుకు దృష్టి పెట్టడం లేదని బోర్డును ప్రశ్నించింది. తెలంగాణ హైదరాబాద్కు నీటి సరఫరా పేరుతో గోదావరి ప్రాజెక్టులైన ఎస్ఆర్ఎస్సీ, వరద కాల్వ, దేవాదుల, సింగూరు నుంచి కృష్ణా బేసిన్కు జలాలను తరలిస్తోంది. బోర్డు ఈ అంశాన్ని పట్టించుకోకుండా పట్టిసీమపైనే దృష్టి సారించి నీటి వాటాలు తేలుస్తోంది. అది మాకు ఆమోదయోగ్యం కాదు, దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామంటూ ఏపీ జలవనరుల శాఖ కృష్ణా బోర్డుకు లేఖ పంపింది. దీనిపై స్పందించిన బోర్డు వెంటనే వివరణ కోరుతూ తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాయటం కలకలం రేపుతోంది. పట్టిసీమ అంశాన్ని తేల్చేది ట్రిబ్యునల్ మాత్రమేని 2.5 ఏళ్లుగా దాటవేస్తూ వస్తున్న ఏపీ సర్కార్ తాజాగా హైదరాబాద్కు నీటి సరఫరా అంశాన్ని లేవనెత్తడంపై తెలంగాణ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పులిచింతల ప్రాజెక్టు ముంపు గ్రామాలకు పరిహారం చెల్లింపు వ్యవహారంలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల మధ్య మరో వివాదం తలెత్తింది. బకాయి పడిన 110 కోట్ల పరిహారం చెల్లిస్తేనే ఈ ప్రాజెక్టులో నీటి నిల్వకు అనుమతిస్తామని ఏపీ సర్కార్కు తెలంగాణ ప్రభుత్వం లేఖాస్త్రాన్ని సంధించింది. గత ఏడాది 66 కోట్ల పరిహారాన్ని చెల్లించామని, తామేమి బకాయి లేవని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. గత ఏడాది ఆగస్టులో పులిచింతలకు భారీగా వరద రావడంతో నిర్వాసితులకు నష్టపరిహారం బకాయిలు చెల్లిస్తేనే ప్రాజెక్టులో నీటి నిల్వకు అనుమతిస్తామంటూ తెలంగాణ సర్కార్ స్పష్టం చేసింది.